హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. థ్రెడ్ పైపింగ్ నీట్గా ఏ విధంగా వేరో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట. డ్రెస్ పంజాబ్ డ్రెస్ ఫ్రంట్ పార్ట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళకైతే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా క్రాస్ పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట. అంటే మెటీరియల్ ఉంటుంది కదా, డ్రెస్ మెటీరియల్. ఆ మెటీరియల్ వచ్చిన ప్యాంట్ క్లాత్ క్రాస్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 1 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి అన్ని పీసెస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ థ్రెడ్ అయితే వేస్తాం అనేసి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి 20 నెంబర్ది థ్రెడ్ అనమాట. ఓకేనా, మరి సన్నగా ఉంటే అంత బాగుండదు, కొంచెం 20 నెంబర్ థ్రెడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే పాదాన్ని మార్చుకోవాలి. నార్మల్ పాదం ఉంటుంది కదా, నార్మల్ పాదం తీసేసి సింగిల్ పాదం ఏ రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఏ సైడ్ అయినా మనం ఒకటి సింగిల్ పాదం అనేది పెట్టుకోండి. ఓకేనా, నీట్గా వస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ పీస్ తీసేసుకొని క్రాస్ పీస్ ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. థ్రెడ్ తీసేసుకొని ఓకేనా, క్లాత్ మధ్యలో పెట్టేసుకునే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చెప్తాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కుట్ట ఇటు సైడ్ పడుతుందో అటు సైడ్ మనం ఇలా పెట్టేసుకొని మనము కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. దారం పక్కనే అంటే థ్రెడ్ పక్కనే కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలా కొద్దిగా కొంచెం లాగండి క్లాత్ని. ఓకేనా, ముందుకు బాగా జరుగుతుంది అనమాట. ఆ థ్రెడ్ పక్కనే కుట్టువాలంటే అంత దగ్గరకైతే పడదనమాట, కొంచెం లూజే వస్తుంది. మనం నెక్కి వేసినప్పుడు అయితే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చూపిస్తున్న అది కూడా ఇలాగైతే కుట్ట వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ థ్రెడ్ని కట్ చేయకండి. ఓకేనా, దారాన్ని ఒక్కటే కట్ చేయండి. మనం కుడుతున్నాం కదా, ఆ దారాన్ని మాత్రమే కట్ చేయండి. పైపింగ్ థ్రెడ్ని అయితే కట్ చేయకండి. చూసారు కదా, ఇలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకుని మనము స్టార్ నెక్ విధంగా సీదా మీదని మనము ఇలాగ పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మనం ఖర్చుకు వదిలేసారనమాట. చూపిస్తామని ఇలా 1/2 ఇంచ్ అంతా ఖర్చుకి అయితే వదిలేసారనమాట మనము. ఇప్పుడు అది థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ మీదనే కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. థ్రెడ్ మీదనే కుట్టు వేసేసుకుంటూ వస్తే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, నీట్గా వస్తుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మూల దగ్గర మనకి మూల ఉంటుంది కదా, అదే కోనర్ షేప్. ఇక్కడ మనము ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ దగ్గర క్లాత్ మనం కట్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈజీగా తిరుగుతుంది మనకి, షేప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వస్తుంది. ఇప్పుడు సూది కిందికి అనేసేయాలి. ఇలాగా సూది కిందికి అనేసేయాలి, మనకి మూల తిరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇటు సైడ్ కుడుతూ రావాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ మూల దగ్గర కూడా కాట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇది. ఓకేనా, సెంటర్లో కదా ఇలా కాట్ పెట్టేసుకోవాలి. ఏ నెక్ కుట్టినా కానీ మూల ఉంటుంది కదా, అక్కడ సూది అనేది కిందికి అనేసేయాలి. అంటే సూది కిందికి దింపితేనే మూల అనేది పర్ఫెక్ట్ వస్తుంటుంది మనకి. ఓకేనా, ఈ మూల దగ్గర కూడా మనము కాట్ పెట్టేసుకోవాలి, సీజర్ తీసేసుకొని ఈ విధంగా. ఓకేనా, ఇలాగా ఆ థ్రెడ్ మీద పాదం పెట్టేసుకొని మనం కుడుతూ రావాలి. అప్పుడైతే నీట్గా వస్తుంది మనకి. థ్రెడ్ పక్కనే కుట్ట అనేది పడుతుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసేసుకొని మనము ఈ విధంగా వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా పెట్టేసుకోండి నీట్గా. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పార్ట్ తీసేసుకోవాలి. పంజాబ్ డ్రెస్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకొని మనము ఇలాగ సీదా అనేది కిందికి పోయే విధంగా, ఇలాగ ఉల్టా అనేది పైకి వచ్చే విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము
మీకు జాగ్రత్త అంటే బాల్ పిన్స్ ఉంటే బాల్ పిన్స్ పెట్టేసుకోండి, లేదంటే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. నేనైతే పెట్టలేదన్నమాట. ఈ విధంగా అయితే ఇలాగా మనకి దారం అదే కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు మీదనే మనం కుట్టు వేసేసుకుంటూ రావాలన్నమాట. షేప్ ఎలా ఉంటుందో మూల దగ్గర ఎక్కడ సూది కిందికి పెట్టేసాము అంటే కిందికి దింపాము, అలాగా కుట్టు అనేది వేసేసుకుంటూ మనము రావాలన్నమాట. ఓకేనా. చూసారు కదా, ఈ మూల దగ్గర ఇలాగా సూది అనేది కిందికి పెట్టేసేయాలన్నమాట. ఇటు సైడ్ ఉంది కదా షోల్డర్ అనేది జారకుండా నీట్గా మధ్యలో ఇక్కడ లైనింగ్ ముడతలు రాకుండా నీట్గా పెట్టేసి మనం కుడుతూ రావాలన్నమాట. లేదంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతుంది. అది ఇక్కడ ఈ మూల దగ్గర కూడా ఇలా ఒక సూది కిందికి దింపాలన్నమాట. ఇలాగ దగ్గర పెట్టేసుకోవాలి, షోల్డర్ దూరం పెట్టకండి. ఓకేనా. ఇటు సైడ్ ఇప్పుడైతే దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ మొత్తం మనం కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత కాట్ పెట్టేసుకోవాలి. మనం మూలల దగ్గర కాట్ పెట్టేసుకోవాలి. అలాగే టోటల్ రౌండ్ నెక్, ఆ నెక్ మొత్తం స్టార్ నెక్ మొత్తం మనము కట్స్ పెట్టేసుకోవాలన్నమాట. కార్డ్స్ ఇలా కార్డ్స్ పెట్టడం వల్ల మనకి ఈజీగా తిరుగుతుంది, నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇలాగా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కుట్ట అనేది వేయాలి. ఇటు క్లాత్ మీద కాదు, ఇట్లా థ్రెడ్ మీద కాదు, థ్రెడ్ పక్కనే కుట్ట అనేది వేసేసుకొని రావాలన్నమాట. మనం క్లాత్ లాగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మూల అనేది మనకు కరెక్ట్ కూర్చుంటుంది. మనం ఇలా థ్రెడ్ లేకుండా నార్మల్ పైపింగ్ వేస్తే మనం క్లాత్ కొంచెం లాగాల్సి వస్తుంది అన్నమాట. ఇదైతే అవసరం లేదు, ఈజీగా ఆటోమేటిక్గా మూల దగ్గర మూలకు లాగా వస్తుంది. షేప్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా ఎలాంటి వీడియోస్ కావాలనేసి కటింగ్ స్టిచ్చింగ్ గురించి కంపల్సరీ అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. ఇలాగ ఇటు సైడ్ కూడా మూల దగ్గర సూది అనేది ఎక్కింది, ఇలాగ దింపేసి ఈ విధంగా తిప్పి ఇలా కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే దారాన్ని కట్ చేయాలి. ఇంకో కుట్టు కూడా వేయండి సైడ్కి, చాలా బాగుంటుంది నీట్గా వేస్తే. లేదంటే లేదు. ఇంత నీట్గా వచ్చిందో కస్టమర్ కూడా చాలా ఈజీగా అయితే పెరుగుతారు అనమాట. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ పంజాబీ డ్రెస్ ఈజ్ రెడీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.